హాయ్, బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. బొచ్చు నాగరాజు, నిప్పు నాగరాజు. ఏమని నిన్ను వర్ణించాలి నాకు అర్థం కావడం లేదు. అందరిపైన నువ్వు వీడియోలు చేస్తుంటావు, అందరి హీరోలపైన నువ్వు కఠినమైన మాటలతో, ఒక వెటకారమైన ధోరణితో బురద జల్లే ప్రయత్నాలు, హీరోల చిత్రాలపైన, ఇతర హీరోల చిత్రాలపైన బురద జల్లే ప్రయత్నాలు నువ్వు ముమ్మరంగా కొనసాగిస్తుంటావు. అదేవిధంగా ఈరోజు ఒక వీడియో చూడడం జరిగింది నేను. ఆ వీడియో వచ్చేసి ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్, ఉపాసన, నిహారిక పైన ఒక దుర్మార్గుడు అని చెప్పాలా, దుష్టుడు అని చెప్పాలా, వాడు కామెడీ యాంగిల్లో మాట్లాడుతున్నాడు, వెటకారం యాంగిల్లో మాట్లాడుతున్నాడు. అంటే నిప్పు నాగరాజుకు ఏమాత్రం తగ్గకుండా ఒక వెటకార ధోరణితోటి ఒక అవహేళన చేస్తూ నీచాతి నీచంగా బాడుకావని పదాలతో మాట్లాడడం జరిగింది. ఆడేవాడు గుండుగాడున్నాడు. అంటే నిప్పు నాగరాజుకు ఏమాత్రం తగ్గకుండా మాట్లాడాడు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇలాంటి బొచ్చు నిప్పు నాగరాజు గారు వారే బొచ్చు నాగరాజుని చూసి ఇంప్రెస్ అయ్యి ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే తను ఇతర హీరోల పైన బురద జల్లే ప్రయత్నం ఎలా చేస్తాడో, వెట్కార ధోరణితో ఎలా మాట్లాడతాడో, అదేవిధంగా వీడు కామెడీ అని ఒక కామెడీ అని రోత కామెడీని సృష్టించి అందులో ఎవరో నవ్వుతున్నారు, వాళ్ళు ఏందో అది అర్థం కావడం లేదు. వెటకారం అనేది కాక దాంట్లో రోత ఉంది మొత్తం. నిహారిక గురించి రోతగానే మాట్లాడాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి, డైవర్స్ గురించి రోతగానే మాట్లాడాడు. అది కామెడీ యాంగిల్ అట. మరి కామెడీ అంటే కామెడీ ఎలా ఉంటుంది మనకు తెలియందా? మనం చూడందా కామెడీ? వెటకారం అనేది మనం చూడందా, వినందా? వెటకారం అనేది వాడు ఒక కొత్తగా మాట్లాడాడు. ఆ గుండుగాడు ఎవడో కానీ అభిమానులు ఏం చేస్తున్నారు అనిపించింది నాకైతే. మన మాటలు వింటుంటా అంటే ఒక నిప్పు నాగరాజు గారు చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు. నిప్పు నాగరాజు గారు వెటకారంతో కామెడీగా ఏదో వ్యంగ్యంగా చులకనగా చేసి, ఎన్టీఆర్ పైన చులకన చేసి, బాలకృష్ణ గారి పైన చులకన చేసి మాట్లాడడం, ఇలాంటి వీడియోలు చూసి వీడు కూడా అలా తయారయ్యాడా, వాని వీడియోలు చూసి ఇలాంటి వారు తయారవుతున్నారా, నిప్పు నాగరాజు కానీ వీడియోలు చూసి ఇలాంటి వారు తయారవుతున్నారా అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది చూస్తుంటా అంటే మరీ రోతగా ఉంది, ఎబ్బెట్టుగా ఉంది ఒక విధంగా చూసుకుంటే. ఎందుకంటే బాడ్ఫవ్ అనే పదం రామ్ చరణ్ గారి గురించి మాట్లాడడం జరిగింది, నిహారిక గురించి, డైవర్స్ గురించి మాట్లాడడం జరిగింది. అదేగాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా డైవర్స్ గురించి, నిహారిక బాబాయ్ సలహా తీసుకొని డైవర్స్ తీసుకునే విధంగా కామెడీ యాంగిల్లో చూపిస్తూ రోత కామెడీ చేస్తూ ఒక రోత మాటలతోటి, అలాగే ఎన్టీఆర్ గారి పైన కూడా రాఖీ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ నేను అభిమాని అని మాట్లాడుతూ రోతగా ఎబ్బెట్టుగా కామెడీ చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఇటు ఎన్టీఆర్ అభిమానులు చూడడం లేదా, మరి పవర్ స్టార్ పవన్ గారి అభిమానులు చూడడం లేదా, రామ్ చరణ్ గారి అభిమానులు చూడడం లేదా, మెగాస్టార్ మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా చూడడం లేదా? మరి ఏం చేస్తున్నారు ఈ నిప్పు నాగరాజు సబ్స్క్రైబర్లు? ఏం చేస్తున్నారు? నిప్పు నాగరాజు సబ్స్క్రైబర్లు 1,55,000 మంది నిప్పు నాగరాజు వెటకార ధోరణి, చుల్కన చేసి మాట్లాడే మాటలకు, వ్యంగ్యంగా మాట్లాడే మాటలకు కనెక్ట్ అయిన వారందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు మెగా ఫ్యామిలీ పైననే దుర్భాషలాడుతున్నాడే అతడు ఎవడో గుండుగాడు, వానికి ఏం చేస్తారు? వాడు నిప్పు నాగరాజు లాగానే మాట్లాడుతున్నాడు. మరి మీరు ఏం చేస్తారు? 1,50,000 మంది సబ్స్క్రైబర్లు, మెగా హీరోల మెగా ఫ్యామిలీకి చెందిన సబ్స్క్రైబర్లు అందరూ ఏం చేస్తారు? మీకు ఆ వీడియో కనబడడం లేదా? మెగా ఫ్యామిలీని అందరినీ ఒక వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడడం జరిగింది. నిప్పు నాగరాజు లాగిన మాట్లాడడం జరిగింది. నాగరాజుకు ఫాలో అయ్యే ఒక ఫాలోవర్గా వాడు అలాగే మాట్లాడడం జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాని వీడియోలు ఎంత ఎటకారంగా, ఎంత చులకనగా ఉంటాయో ఇతర హీరోల మీద చేసేటప్పుడు, ఇతరు చేస్తుంటా అంటే కూడా నాకు నిప్పు నాగరాజు గారే గుర్తుకు రావడం జరిగింది. దీనిపైన ఇండస్ట్రీ కానీ, అందరి హీరోల అభిమానులు కానివ్వండి, వీడెవడో
ఫస్ట్ కనుక్కొని వీనిపైన చర్యలు తీసుకోవాలి. అలాగే నిప్పు నాగరాజు గారి పైన కూడా చర్యలు తీసుకోవాలి. వెటకారధన ధోరణి, చులకన చేసే ధోరణితోటి ఇండస్ట్రీని రాబోయే చిత్రాలకు నీచమైన రివ్యూలు ఇస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, చులకన చేస్తూ హీరోలను నిప్పు నాగరాజు గారు ఎలా చేస్తున్నాడో వానిపైన కూడా తగు చర్యలు తీసుకొని, ఇప్పుడు ఈ గుండుగాడు ఎవడో వాడు కామెడీ చేసిన వాడిపైన నిప్పు నాగరాజు పైన చర్యలు తీసుకొని, ఇతని పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏందనేది చూడాలి. ఇండస్ట్రీ ఏం చేస్తుందనేది చూడాలి. ఇటు మెగా అభిమానులు ఏం చేస్తుందనేది చూడాలి. నందమూరి అభిమానులు ఏం చేస్తారు ఈ గుండుగాన్ని అనేది చూడాలి. ఇలాంటి వీడియోలకు ఇంప్రెషన్గా నిప్పు నాగరాజు గారే నిలవడం జరుగుతుంది. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.